అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి నిద్ర లేకుండా చేస్తుంది రేవంత్ సర్కార్. ఒకవైపు కాళేశ్వరం విచారణ, మరోవైపు పోర్ట్ ట్యాపింగ్ విచారణ అంటూ బీఆర్ఎస్ పార్టీకి అయితే నిద్ర లేకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తాజాగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. రేపో మాపో కీలక విషయాలు వెల్లడి కానున్నాయా? ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫోన్ ని కూడా తెలంగాణలో ట్యాప్ చేశారా? ఈ విషయాన్ని అదుపులో ఉన్న నిందితులు అంగీకరించారా? అదే జరిగితే కేసీఆర్ ని ఏపీ పోలీసులు అరెస్టు చేయడం ఖాయమా అంటే అవుననే సంకేతాలే బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కేవలం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ అలాగే బీజేపీ నేతలు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, సినిమా వాళ్ళ ఫోన్లు మాత్రమే కాదు, ఏపీలో ఉన్న అక్కడి ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లయితే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఫోను, అలాగే మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారిది, అచ్చెన్నాయుడు ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లయితే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ లకు సన్నిహితంగా ఉండే మరో ముగ్గురి ఫోన్లను కూడా ఆ యొక్క లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది గనుక వాస్తవమే అయితే ఈ కేసు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపాలు సృష్టించడం మాత్రం ఖాయం. ఈ మేరకు కొన్ని ఛానల్లో ఈ తరహా వార్తలైతే ప్రస్తుతం జోరందుకున్నాయి. అయితే ఆయా ఫోన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నార్మల్ ఫోన్లు మాత్రమే కాకుండా ఏకంగా వాట్సాప్ ఆడియోలను సైతం ట్యాప్ చేసినట్లయితే తెలుస్తుంది. ట్యాప్ చేసిన ఫోన్ల డేటాను ఓ చిప్పులో పెట్టి ప్రభుత్వ పెద్దలకు అందజేసేవారట. అయితే అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండేవారు వచ్చి ఆ యొక్క చిప్పును తీసుకువెళ్ళినట్లు బయటపడింది. దీనికోసం ఇంట్లో ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి వినేవారన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఫోన్ ట్యాప్ చేసింది వాస్తవమే అయితే బీఆర్ఎస్ కీలక నేతలకు కష్టాలు మొదలవడం మాత్రం ఖాయమని అంటున్నారు. పై విషయాలు అధికారుల విచారణలో కొందరు అధికారులు చెప్పినట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలైతే హంగామా చేస్తున్నాయి. కేసీఆర్ చెప్పినట్లుగా తాము చేశామన్నది వాళ్ళ మాటగా తెలుస్తుంది. నార్మల్ గా ఫోన్లు ట్యాపింగ్ చేయడం పెద్ద నేరం, అందులోనూ ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత ఫోన్ ని మరో రాష్ట్ర అధికార పార్టీ ట్యాపింగ్ చేయడం ఇంకా పెద్ద నేరం. దీనిపై క్లారిటీ వస్తే ట్యాపింగ్ కేసు ని సిబిఐ హ్యాండిల్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. ఈ క్రమంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం పెద్దలను విచారణకు పిలిచే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. అదే కనుక జరిగితే దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించబోతుంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు. అంతేకాదు ఆ పార్టీని ప్రజలు శాశ్వతంగా దూరం పెట్టడం కూడా ఖాయమైన వాదన సైతం లేకపోలేదు. విచారణలో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు చెప్పిన విషయాలు బయటకు వస్తే మాత్రం తీవ్ర దుమారం రేగడం మాత్రం ఖాయం. రాజ్యాంగాన్ని అతిక్రమించి ఇలాంటి చర్యలకు పాల్పడడం క్షమించరాని నేరం కూడా. మొత్తానికి రేపటి రోజున ఫోన్ ట్యాపింగ్ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాలి మరి.